ఇంద్రవల్లి అమరుల సంస్మరణ దినోత్సవం పోలీసు కాల్పులతో నెత్తురోడిన ఘటనకి నేటితో 45 ఏళ్లు నుండాయి. నాడు కాంగ్రెస్ హయాంలో కాల్పులు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారికంగా సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్ 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి పోలీస్ కాల్పులతో రక్తసిక్తమైంది. జల్ జంగిల్ జమీన్ అంటూ నినదిస్తూ ఆందోళన బాటపట్టిన ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించారు పోలీసులు. బహిరంగ సభకు అనుమతి లేదంటూ ఉక్కుపాదం మోపారు. ఆనాడు పోలీస్ కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు అక్కడికక్కడే నేలగొరిగారు. మరో 60 మందికి పైగా గాయాల పాలై అసువులు బాశారు. ఆనాటి ఈ నెత్తుడి గాయానికి సరిగ్గా నేటితో 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంద్రవెల్లి స్తూపం సజీవ సాక్షిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015 నుంచి ఆంక్షలు ఎత్తివేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకునే అవకాశం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 2024 నుంచి ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి స్ఫూర్తితోనే అధికారంలోకి రాగలిగామన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నేలను సస్యశ్యామలం చేస్తామంటూ భరోసానిచ్చారు. ఇంద్రవెల్లి స్మృతివనాన్ని నిర్మించి అమరుల త్యాగాలకు అంకితమిచ్చారు. సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చిన 2.5 కాలంలో ఆనాటి అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడడంతో ఆదివాసీ సమాజం సైతం హర్షం వ్యక్తం చేస్తోంది.